ఈరోజు అందరం కూడా కాద్రి నరసింహస్వామి వారి యొక్క తిరు బ్రహ్మోత్సవాల యొక్క కార్యక్రమానికి ఒక 8 మంది మున్సిపల్ శాఖ వారు తమ అభిప్రాయం చెప్పారు. సో మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వారు ఏంటంటే ఉన్న స్టాఫ్ కాకుండా అడిషనల్ స్టాఫ్ ఖచ్చితంగా పెట్టుకోండి, మీరు అలాగే పెట్టుకున్నారని చెప్పారు. కాబట్టి చలివేంద్రాలు ఎక్కువగా ఉండాలి. వాటర్ ఖచ్చితంగా సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉండాలి చూసుకోండి. అది మన వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నారా పబ్లిక్ ఎలా పెడతారు పబ్లిక్? ముందు చలివేంద్రాలు పెడతాం సార్. కుండాలు పెడతాం సార్. కుండాలు పెట్టి అక్కడ ఒక పర్సన్ మనం తిరుగుతూ ఉంటాం సార్, పంపిస్తాం. సో వాటర్ ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ ముఖ్యంగా ఏంటంటే మీరు శానిటేషన్ మీరు చెప్పినట్టుగా మాడవీధుల్లో మనకి ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. దీనికి కూడా నారాయణ సేవ ఎవరైనా వచ్చి చేయడానికి కూడా వాలంటీర్గా వస్తే కూడా ఊళ్ళో మెహమాలను కూడా కోఆర్డినేట్ చేసుకోండి. మెహమా డైరెక్టర్ కూడా వీళ్ళు మామూలుగా సేవా భారతి వాళ్ళు చేస్తారు సార్. సేవా భారతి వాళ్ళు చేస్తారు. సో అలాంటి వాలంటీర్స్ కూడా స్కార్ఫ్ ఏదైనా ఇస్తే ఐడెంటిఫికేషన్ బాగుంటుంది. ఆరెంజ్ కలర్ స్కార్ఫ్ ఏదైనా సేవ చేసే వాళ్ళందరికీ కూడా ఒక ఐడెంటిటీ కార్డు, అది ఐడెంటిటీ అంటే ఏదైనా స్కార్ఫ్ కానీ టాయిలెట్స్ మాత్రం ఎప్పుడు పెడతాము కానీ వాటి సరిగ్గా మెయింటెనెన్స్ చేయాలి. అక్కడ కూడా డ్యూటీ స్టాఫ్ ఉండాలి. టాయిలెట్స్ దగ్గర డ్యూటీ స్టాఫ్ ఉండాలి. హెల్త్ వర్కర్స్ పెట్టాలి. అక్కడ వాటర్ ఉండదు, టాయిలెట్ సైనేజ్ కూడా ఉండదు, పబ్లిక్ తెలియదు, రోడ్డు మీదే ఫాలో చేయడం జరుగుతుంది. సో అది ఏర్పాటు చేయండి. నైట్ టైం కూడా వెళ్తుండాలి. అది చూసుకోండి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీరు కూడా చూసుకోండి. అన్ని కూడా 28వ తారీఖు వరకు ఆగకూడదు. ఇవాళ రేపట్లో మ్యాక్సిమం అవ్వాలి. అందుకే మేము వేగంగా వచ్చేసాం ఇక్కడికి. సో ఇవాళ రేపట్లో మ్యాక్సిమం డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్ కి దగ్గర కానీ అన్ని చోట్ల లైటింగ్ సఫిషియెంట్ ఇల్యూమినేషన్ ఉందా లేదా చెక్ చేసుకోండి. సో టాయిలెట్స్ అండ్ రిపేర్స్ ఏమైనా ఉన్నాయా? మైనర్ రోడ్ రిపేర్స్ ఏమైనా మాడవీళ్ళు అన్ని చేసేసాం సార్. చేసేసారు. అండ్ స్ట్రీట్ లైటింగ్ శానిటేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మన ఎస్పీపీ కానీ